అయ్యగారే నెంబర్ 1. ఈ వీకెండ్ అయ్యగారి సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందని అడిగితే అయ్యగారు డిడ్ హిస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆ లాస్ట్ క్లైమాక్స్ షాట్ ఒకటి ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ చేశాడు అసలు. భాగ్యశ్రీ కూడా షీఈ్ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఆ రోల్కి. షీ నోస్ వాట్ షీ వాంట్స్, సో షీ హ్యాస్ హర్ ఓన్ ఐడెంటిటీ. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మోటివ్స్ ఉంటాయి, వాళ్ళ క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట, ఏం చేయాలి ఏంటి అనేది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అండ్ అంతమంది పీపుల్ని పెట్టుకొని కూడా 99% ఆఫ్ దెమ్ హ్యాస్ దర్ క్లియర్ మోటివ్స్. అదొకటి చాలా బాగుంది. సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. లైక్ చాలా పాటలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. ఏంట్రా బాబు ఇన్ని పాటలు వస్తున్నాయి అనుకుంటాము. ఇంటర్వెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ చూసిన తర్వాత వావ్ సెకండ్ హాఫ్ రచ్చ లేపేస్తారు అనుకుంటాము, బట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నుంచి మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అరే ఏంట్రా ఇదేం ట్విస్ట్ ఇలా ఉంది అనుకుంటాము. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అసలు క్రేజీ ఉంటుంది. ఎక్కడ ఇలా క్రింజ్ యాక్టింగ్ అనేది ఎవరి దగ్గర నుంచి కనిపించదు. చాలా క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ యాస కూడా తిరుపతి చిత్తూరు సైడ్ యాస అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నార్మల్ సీన్స్ అప్పుడు యాస మాట్లాడడం చూపించి మిగతా సీన్స్లో కన్వీనియంట్గా అలా ఏముండదు. ఆ యాస లెవెల్ని అనేది బాగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీన్ బాగా మెయింటైన్ చేస్తారు. అదొకటి బాగా నచ్చింది. తమన్ మ్యూజిక్ కొడతాడు, బీజియం ఉంటుంది, ఎంత అసలు సూపర్ ఉంటుంది అసలు. బీజియం అయితే అసలు ఇరక్ కొట్టేశాడు అనమాట. లాస్ట్లీ వసంత్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేసింది ప్రమోద్, కన్నడ యాక్టర్, అలా బాగా చేశాడు. దిస్ ఇస్ బెస్ట్ సీన్స్ అనమాట. కాన్స్ నాకు ఏమనిపించినాయి అని అంటే, భారతి అండ్ లెనిన్ మధ్య ఆ ఎమోషనల్ డెప్త్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ అనేది, ఆ లవ్ డెవలప్మెంట్ అనేది, అది ఇంకొంచెం స్ట్రాంగ్గా సీన్స్ రాయొచ్చు. ఎమోషనల్ డెప్త్ అనేది ఇంకొంచెం బాగా పెట్టుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం.